నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తుని లోవకొత్తూరులో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ పెట్రోల్ లీడర్స్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కోర్సు డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ కనిగిరి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తుని రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి అతిథిగా హాజరయ్యారు. పీఎం శ్రీ స్కీమ్లో భాగంగా కాకినాడ జిల్లాలో 20 ఉన్నత పాఠశాలల నుండి బాలురు 80 మంది, బాలికల నుండి 80 మంది ఎంపిక చేసి వీరికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఆయా పాఠశాలల్లో మిగిలిన విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఈ సందర్భంగా కోర్సు డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ కనిగిరి విశ్వేశ్వరరావు, కన్వీనర్ జిల్లా సెక్రటరీ సత్యనారాయణ మాట్లాడుతూ స్కౌట్స్ గైడ్స్ శిక్షణ పొందే విద్యార్థులకు దైవభక్తి, ప్రాథమిక చికిత్స, విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీరికి నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ధృవపత్రాలు ఇస్తారని, విద్యా ఉద్యోగాలలో 3% రిజర్వేషన్ కల్పిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ బిఎస్ఎస్ఏ జగదీష్, లీడర్ ఆఫ్ ది కోర్స్ హరీష్ కుమార్, చిత్తరంజన్ దేశాయ్, పద్మావతి, బి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ డిస్ట్రిక్ట్ లెవెల్ భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ పెట్రోలింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం లోవకొత్తూరు తుని బాయ్స్లో 2/4/2025 నుండి 6/4/2025 వరకు దాదాపుగా బాలికలు 80 మంది, బాలురు 80 మంది, 160 మందితోటి జిల్లా జనరల్ సెక్రటరీ ఎంవి సత్యనారాయణ గారు, ట్రెజరీ జగదీష్ గారు, వైజాగ్ నుంచి ఫెసిలిటేటర్స్ యనమండుగురు ఉపాధ్యాయ బృందంతో ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి గవర్నీలు డీసీఓ గారు పర్మిషన్ తీసుకున్నాము. అదేవిధంగా సంస్థ కార్యదర్శి గారైనటువంటి ప్రసన్న వెంకటేష్ గారు పర్మిషన్ కూడా తీసుకొని ఈ 5 రోజులు కండక్ట్ చేయడానికి వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం కూడా మంచి నైపుణ్యం గలటువంటి ఉపాధ్యాయులతోటి ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి డిఈఓ గారు, ఏఎంఓ గారు, జనరల్ సెక్రటరీ గారు సత్యనారాయణ గారితో వారు ఆర్గనైజ్ చేసిన కారణంగా ఈ విధంగా ట్రైనింగ్ ప్రోగ్రాం జరుపుతున్నాము. ఈ 5 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాం సార్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది.